సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం కంటెంట్ చేస్తుంటాను. ఓకేనా. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు ఆ, ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్లు అంటే మొన్న December 5th ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ మీటింగ్ అయింది కదా. ఎక్స్పెక్టెడ్ 5.25 వచ్చింది కూడా అంతే. ప్రీవియస్ ఏమో 5.50. సో తగ్గింది కాబట్టి మార్కెట్, ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది కాబట్టి ఆర్బీఐ, సో అది మార్కెట్ బౌన్స్ అయింది అప్ సైడ్, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ December 11th ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, అంటే లైక్ వచ్చే వెనస్డే. సో మనం కొద్దిగా ఆ రోజుకి రెడీగా ఉండాలి. సారీ, వచ్చే థర్స్డే. సో థర్స్డే December 11th. మనం ఆ రోజుకి కొద్దిగా వెన్నస్డే నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం, అంటే వాలటైల్ మార్కెట్కి. దాన్ని బట్టి మనం చూద్దాం. ఇంకేమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే లేవండి, పెద్దగా ఇంపాక్ట్ అయ్యే న్యూస్లు ఏమీ లేవు. స్టాక్ రిజల్ట్స్ December 5th ఇది అయిపోయింది. అండ్ డిసెంబర్ 4th Janకి ఉంది. మధ్యలో అల్ట్రాటెక్ సిమెంట్ 4th Janకి ఉంది, మధ్యలో ఇంకేం లేవు. హాలిడేస్ కూడా మీ అందరికీ తెలుసు, ఇప్పుడు డిసెంబర్ మంత్ మనకి క్రిస్మస్కి హాలిడే ఉంది December 25th. అంతే, ఇంటి ఇప్పుడు దగ్గరలో ఏం లేవు. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ చూస్తే ఎఫ్ఐఎస్ సెల్లింగే, వెరీ స్మాల్ సెల్ చేశారు December 5th ఫ్రైడే, చాలా తక్కువ. బట్ ఓవరాల్గా అంతా సెల్లింగే జరుగుతుంది. ఓకే, ఎఫ్ఐఎస్ గురించి పక్కన పెడితే మార్కెట్లోకి వెళ్తుందండి. మార్కెట్లో మీరు ఒకసారి 1 hour ఆర్ 4 hours వెళ్తే మీకు మార్కెట్ ఏం కనబడుతుంది. మార్కెట్ ప్రజెంట్ 26,300 ధర ఒక రెసిస్టెన్స్ కనబడుతుంది. ఈ లెవెల్ 26,300 రెసిస్టెన్స్. ఎన్నిసార్లు టచ్ చేసిందో ఆ రెసిస్టెన్స్ని మీరు చూడాలి. చూడండి, ఇక్కడ ఒకసారి, రెండోసారి, ఇది మూడోసారి గ్యాప్ అప్ ఓపెన్ అయిన 3 సార్లు టచ్ చేసింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు వెళ్తుంది. ఇక్కడ ఇదే లెవెల్తో టచ్ చేస్తుందా, ఇక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వస్తుందా, లేదా ఈసారి ఇది బ్రేక్ అవుతుందా, మనం వెయిట్ చేయాలి. సో 26,300 వెరీ ఇంపార్టెంట్ కీ లెవెల్ అయిపోద్ది. టు వాచ్, వాచ్, మనం చూడాలి అంతే. అది ఏం చేస్తుందా, అప్ సైడ్ బ్రేక్ అవుతుందా, డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా అనేది మనం ఆ లెవెల్ పైన కన్నేసి ఉంచాలి. ఓకేనా. దాన్ని బట్టి అకార్డింగ్ టు మీ ట్రేడ్ ప్లాన్ చేసుకోవడం మీ ట్రేడ్లో. ఇప్పుడు డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ నుంచి సపోర్టు 26,000 ఈజ్ ఎ మేజర్ సపోర్టు కింద. ఇది 26,000 ఈజ్ ఎ మేజర్ సపోర్టు. దాని తర్వాత అక్కడ నుంచి ఇంకా కిందకు వస్తే మీరు 26,000 నుంచి ఇంకా కిందకు వస్తే ఇక్కడ నుంచి, ఓకే, ఇక్కడ నుంచి ఇంకా కిందకు వస్తే ఈ లెవెల్ అవుద్ది. ఓకే, డన్. ఈ 3 లెవెల్స్ 15 minutes టైంలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు చూడండి క్లారిటీ వస్తుంది. ఇందులో మధ్యలో నేను ఈ లెవెల్ పెట్టుకోవచ్చు ఇక్కడ ప్రీవియస్, బట్ ఈ లెవెల్ దేనికి వ్యాలిడ్ చేయదు. ఇక్కడ పెట్టుకోవడం తప్ప పెద్దగా వ్యాలిడ్ ఏం చేయట్లేదు. కింద ఈ లెవెల్ అంతే, డన్. ఓకే, సింపుల్. ఈ 3 లెవెల్సే నిఫ్టీని మొత్తం హోల్డ్ చేసి పెట్టే. 26,300 ఇక్కడికి వచ్చిందా, ఇక్కడ నుంచి తీసుకుంటుందా, పైకి వెళ్తుందా. ఒకవేళ రేపు పైకి వెళ్ళింది అంటే ఇంకా కొత్త ఆల్ టైమ్ హైలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో డౌన్ సైడ్ వెంటనే ప్లాన్ చేయొద్దు మీరు. ఇక్కడికి వచ్చేదో చిన్నగా ఒక నెగిటివ్ క్యాండిల్ లేదా 1-2 నెగిటివ్ క్యాండిల్ వచ్చి వెంటనే మార్కెట్ టర్న్ అయినా అయిపోవచ్చు. సో అప్ సైడ్కి వెళ్ళడానికి ఒక చూస్తుందేమో, మీరు వెయిట్ చేయండి. ఈ లెవెల్ ధర ఎటైనా వెళ్తుంది. ఓకే, సో 26,300 ధర మనం ఏం చేయం, వెయిట్ చేయాలి. ఇది అప్ వెళ్తే అప్, డౌన్ వెళ్తే డౌన్. అప్ ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్ వచ్చి అప్ సైడ్ వెళ్తే యూ కెన్ ప్లాన్ అప్ సైడ్. ఆర్ మార్కెట్ ఇక్కడ వచ్చి కొంచెం టైం పాస్ చేసి ఇలా కిందకు వస్తే, ఇఫ్ ఫస్ట్ క్యాండిల్ 15 minutes దాని తాలూకు లో బ్రేక్ అయ్యి కిందకు వస్తే దాన్ని అక్కడ మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, సింపుల్. అక్కడ అప్ సైడ్, ఇక్కడ డౌన్ సైడ్. ఫస్ట్ 15 minutes క్యాండిల్ హైలో మార్క్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ టైం పాస్ చేసి ఇలా లో బ్రేక్ అవ్వాలి, డే లో అనేది బ్రేక్ అవ్వాలి. 15 minutes ఫస్ట్ క్యాండిల్ డే లో అయినా, లేదా ప్రాపర్గా 15 minutes క్యాండిల్ 2-3 వచ్చి దాని తర్వాత మార్కెట్ డే లో బ్రేక్ అయినా, మొత్తానికి డే లో బ్రేక్ అవ్వాలి. ఓకే, మళ్ళీ 26,080 ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఉంది. మార్కెట్లో వాల్టర్ అయినా ఇక్కడ బౌన్స్ అయింది. దీని కిందకు కూడా వస్తే మరి డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారు. అలాగే 25,920 కింద కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, డౌన్ డౌన్ డౌన్
అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ ఇట్లా వెళ్ళి మార్కెట్ డే లో బ్రేక్ అయితే డౌన్, లేదు మార్కెట్ దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే అప్. క్లియరా? అంతే, చాలా సింపుల్, దానికి మించి ఇంకెళ్ళదు. అండ్ ఎస్పెషల్గా రేపు మండే కాబట్టి యూజువల్లీ మార్కెట్ ఏమవుతుంది, వాలటైల్ అవుతుంది. 26,300 నుంచి 26,080 ఈ రేంజ్లో ఉండిపోద్ది మార్కెట్. వాలటైల్ అయ్యి మోస్ట్లీ ప్రీమియం అడ్జస్ట్మెంట్లు అయ్యి వాలటైల్ అయ్యి ఉండిపోతే, నేను మండే ఈ టైమ్స్ రీసెంట్గా నేను చెప్తూనే ఉన్నా, ఫ్రైడే అడ్జస్ట్మెంట్ అవ్వాల్సింది కాస్త మండే అండ్ వెనస్డే అవుతున్నాయి. సో జాగ్రత్త అని. మార్కెట్లో మండే అస్సలు ఏం బాగోట్లేదు. ఫ్రైడే కాస్త ఇప్పుడు మండే తయారైంది. మండేలో అస్సలు ప్రీమియం డీకేలు తప్ప ఇంకేం అవ్వట్లేదు. సో మండే మార్నింగ్ ఓపెన్ అవ్వగానే అగ్రెసివ్గా బయింగ్, అగ్రెసివ్ సెల్లింగ్ కాకుండా చూసి ట్రేడ్ చేయండి. ఓకే, డన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్లో కూడా సెన్సెక్స్ అయితే ప్రీవియస్ లెవెల్స్ ఉంచాను. జస్ట్ నేను 4 అవర్స్లోకి వెళ్ళి కొద్ది లెవెల్స్ పైకి షిఫ్ట్ చేస్తాను అంతే. ఇది మేజర్ రెసిస్టెన్స్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ. ఆ తర్వాత ఇది కింద సపోర్ట్ ఏమో ఇక్కడ ఒకటి, కింద ఇది 15 మినిట్స్ టైం. ఓకే, ఇవే సపోర్ట్లు. ఓకే, డన్. సో ఇక్కడ మీరు చూడండి, యాస్టీస్ మీరు కూడా అలానే పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎలా అంటే ఇవి లెవెల్స్ అంతే. 85,800 ఇక్కడ 85,800 దాకా ఇది ఒక రెసిస్టెన్స్. బట్ దీని పైకి వెళ్తే 86,100 దాకా లాస్ట్ టైం వెళ్ళింది కదా, ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా 85,800 పైన కూడా ఒక ట్రేడ్ అవుతుంది. అది సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోయింది అనుకో, మనం ఏం చేయలేం. బట్ హ్యాపీగా నిదానంగా ఇట్లా 2-3 క్యాండిల్స్తో వెళ్ళింది అనుకో, ఇక్కడ ఒక అప్ సైడ్కి, ఇక్కడ కూడా ఒక అప్ సైడ్కి వెళ్తుంది. ఓకే, ప్రాపర్గా వెళ్తే, స్లోగా అంటే ఫ్లాట్ ప్రాపర్గా వెళ్తే మనకు ఒక అప్ సైడ్ ట్రేడ్ అవుద్ది. లేదు సింగిల్ క్యాండిల్ ఉన్న గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా, సింగిల్ క్యాండిల్లో ఫ్లాట్ ఫాస్ట్గా వెళ్ళిపోయినా మనం ఏం చేయాలో దీనిపైన అప్ సైడ్కి ప్లాన్ చేయాలి. సింపుల్, డన్. 86,100 ధర డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. బట్ ఇందాక నిఫ్టీలో చెప్పినట్టే ఈ లెవెల్ ధర డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలి అంటే మార్నింగ్ ఇలా వెళ్ళి ఇలా డేలో బ్రేక్ అయితేనే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలి. లేదా గ్యాప్ అప్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కొంచెం టైం పచ్చి డేలో బ్రేక్ అవ్వాలి. లేదా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇలా హై ఇంతవరకు వచ్చి మార్కెట్ కొంచెం టైం, దెన్ 15 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్. ఏదైనా లో బ్రేక్ డేలో కానీ ఆ రోజు లో బ్రేక్ అయితేనే మనం ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. లేదు దీని పైకి వెళ్ళి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది, అప్ సైడ్కి ట్రేడ్ అవుతుంది, దెన్ వీ కెన్ ప్లాన్ అప్ సైడ్. ఓకే, ఇంకొకటి 85,300 ఇది ఉంది చూసారా, ఇది ఇంపార్టెంట్ లెవెల్. దీని కింద కూడా వస్తే మనం డౌన్ ప్లాన్ చేస్తాం. అలాగే 84,900 కింద కూడా డౌనే ప్లాన్ చేస్తాం. ఇది డౌన్ సైడ్, ఇవన్నీ డౌన్ సైడ్ లెవెల్స్. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఇంత బాగా కూర్చున్నారో, ఇక్కడ పుల్ బ్యాక్, మళ్ళీ ఇక్కడ ఎవరైతే ఇంత బాగా కూర్చున్నారో ఇక్కడ అంతా బయర్స్ ఉంటారు. ఇవన్నీ స్టాప్ లాస్లు ఉన్నాయి, బయర్ స్టాప్ లాస్లు. సో హంట్ చేయడానికి వస్తే మార్కెట్లో నీట్గా స్టాప్ లాస్లు అన్నీ తినుకుంటా మార్కెట్ హ్యాపీగా పడుతుంది. ఓకే, జస్ట్ ఇవి నిఫ్టీ లెవెల్స్ అండ్ సెన్సెక్స్ లెవెల్స్. ఇఫ్ మార్కెట్ రేపు ఓపెన్ అవడం ఈ రేంజ్లో ఉండిపోయినా, లేదా ఇక్కడ ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లో ఉండిపోయినా సేమ్ నిఫ్టీ లాగే మొత్తం ప్రీమియం అడ్జస్ట్మెంట్లో ప్రీమియం డీక్ అవుతుంది. అక్కడ మీరు ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించదు, వదిలేసే అంటే. ఓకేనా, డన్. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే టెలిగ్రామ్లో, అండ్ ఓకే ఇది A to Z కోర్సు. ఈరోజు క్లాస్ అయింది, సండే కదా, ఈరోజు A to Z వాళ్ళకి క్లాస్ అయింది. చాలా రోజులు అంటే నవంబర్ నేను బిజీ ఉన్నానని చెప్పాను. నవంబర్ తర్వాత ఇదే క్లాస్ తీసుకోవడం వీళ్ళకి. అండ్ డిసెంబర్ బ్యాచ్ ఇస్ ఆల్సో గోయింగ్ గుడ్. హెడ్జింగ్ బ్యాచ్ అయితే అసలు అదిరిపోతుంది, వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫైడ్. ఒక్కొక్కరు క్లాసెస్ ఇవ్వండి, క్లాస్ తాలూకా లింకులు, థమ్స్అప్లు అన్నీ పెడుతున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే ఇంచుమించు ఇవన్నీ నా కోడ్స్, స్వింగ్ ట్రేడింగ్ కోడ్స్ అవన్నీ కూడా ఇచ్చాను. అండ్ ఇది కూడా బాగా ఇదవుతుంది. సో అదనమాట. ఓకే, మీలో ఇంకెవరైనా ఫస్ట్ థింగ్ నేర్చుకోవాలనుకుంటే 700-145-675 ఈ నెంబర్ మెసేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటే నా నెంబరు. మిగతా ఏమైనా ఫేక్ నెంబర్స్తో మీకు ఎవ్వరు తెలుగు ట్రేడర్ ఆరినన్నా ఏదైనా మిగతా ఎనీ నేమ్తో ఎవరు ఏదైనా అన్నా దయచేసి నమ్మొద్దు, అన్నీ ఫేకే. ఫేక్ నెంబర్స్ చాలా ఉన్నాయి.
ఎవరిని నమ్మద్దు. నా దగ్గర ఉన్నది ఒకే ఒక నెంబరు 7001456759. ఇది ఒక్కటే. ఎవ్రీ వీడియోలో ఇదే చెప్తున్నా. ఓకే, ఎవ్రీ వీడియోలో ఇదే ఉంటుంది, ఈ నెంబరే 456759. ఇదే నా నెంబరు. ఇది ఒక్కటే ఉంది, దీనికే మెసేజ్ చేయండి. ఓకేనా? అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పటికి వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.